వాటిని తెంచటానికి. దానికి ఆయుధాలు అవసరమా? అబద్ధం చెప్పని మానవుడు లేడు, ఆయుధం పట్టని దేవుడు లేడు. రాక్షసులను వధించటానికి ఆ దేవుళ్ళకే ఆయుధాలు అవసరమైనప్పుడు మనం మనుషులం, అవసరం ఉండదా? దేవుడు ఆయుధాన్ని అవసరం కోసం వాడలేదు, ధర్మం కోసం వాడాడు. ఆయుధం పట్టిన వెంటనే దేవుడు యుద్ధం చేయలేదు, శాంతి కోరుకున్న తర్వాతే యుద్ధం చేశాడు. క్రూర మృగాలు మీదొచ్చి పడుతుంటే శాంతి ఎలా కోరతావు? యుద్ధం చేయాల్సిందే. మీ వల్ల జనాలకు మేలు జరుగుతుందా? స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లయింది. మా నక్సలైట్ల పోరాటం మొదలై 54 ఏళ్లయింది. అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిన 22 ఏళ్లకే మన ప్రజలకి సంఖ్యలు బిగిశాయి. మళ్లీ పోరాటాలు మొదలయ్యాయి. ప్రజలకు కావాల్సింది భరోసా, బానిసత్వం కాదు. మేమున్నామన్న భయం ప్రభుత్వాల్లో ఉంది కాబట్టే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. కారణాలతో పోరాటాలు మొదలవుతాయా? అణిచివేతతో తమ్ముడు, అణిచివేతతో అణువు కూడా అణుబాంబు అవుతుంది.